పోలవరం రిజర్వాయర్ కాదు, బ్యారేజీ మాత్రమే. ఇది లోక్సభలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పరోక్షంగా చెప్పిన మాట. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 30,436 కోట్లేనని కేంద్ర మంత్రి సభ సాక్షిగా చెప్పిన టీడీపీ ఎంపీలు మౌనం దాల్చడం గమనార్హం. పోలవరం జలాశయం కాదు, కేవలం బ్యారేజ్ మాత్రమేనని లోక్సభలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పరోక్షంగా తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానంపై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ రాతపూర్వకంగా సమాధానం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 30,436 కోట్లని తెలిపారు. సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం 12,157 కోట్లను అదనపు సహాయం కింద కేంద్రం ఇస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 20,658 కోట్లు విడుదల చేశామని చెప్పారు. కాగా పోలవరం ప్రాజెక్టు 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం 55,656.87 కోట్లుగా కేంద్ర జల సంఘం 2019లో ఆమోదించింది. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్ల గరిష్ట మట్టంలో నీటిని నిల్వ చేసేలా పోలవరాన్ని పూర్తి చేయాలంటే ఆ మేరకు నిధులు అవసరం. కానీ పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ కనీస మట్టం 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ ప్రాజెక్టును పూర్తి చేసేలా 2024 ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ మేరకు పనులు పూర్తి చేయడానికి సవరించిన అంచనా వ్యయం 30,436 కోట్ల రూపాయలుగా తేల్చింది. పోలవరంలో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే కేంద్ర కేబినెట్ పరిమితం చేస్తూ తీర్మానం చేసినప్పుడు కూడా అదే సమావేశంలో టీడీపీ మంత్రులు నోరు మెదపలేదు. ఇక లోక్సభలో గురువారం పోలవరం సవరించిన అంచనా వ్యయం 30,436 కోట్లేనని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ రాతపూర్వకంగా తేల్చి చెప్పిన టీడీపీ ఎంపీలు మౌనం దాల్చారు. అంటే పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధులు ఇస్తున్నామని కేంద్రం మరోసారి స్పష్టం చేసినట్లు అర్థమవుతుంది. నీటి నిల్వను 41.15 మీటర్లకు పరిమితం చేస్తే పోలవరం రిజర్వాయర్ కానే కాదని, కేవలం బ్యారేజీగా మిగిలిపోతుందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు.